హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ కద్దు కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి హెల్త్కు మంచిదే అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలైతే మస్తు ఇష్టంగా తింటారు. ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకుందాం. పాలు ఇలా మరుగుతూ ఉంటాయి. ఒక 1/2 సొరకాయ తీసేసుకుందాం. లేత సొరకాయ తీసుకోవాలి, గింజలు అస్సలు ఉండొద్దు. అలాగే ఇంట్లోనే ఒక 1/2 లీటర్ పాలతో నేను ముందే కోవా ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలల్లో కొన్ని పాలు పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక 5 బాదాంలు, ఒక 5-6 కాజు తీసుకోవాలి. చిరంజి పప్పు వేసుకోవాలి, బాగుంటుంది. అలాగే కొన్ని పిస్తా కూడా తీసేసుకుందాము. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. అలాగే ఇలాచీ అయితే ఒక 4-5 తీసుకుందాం. అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకోవాలి. చక్కెర వచ్చేసి ఒక 4 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము ఈ కోవాని ఉంటలుగా ఉంటుంది కాబట్టి చేయితోటి సాఫ్ట్గా అనుకుందాం. ముందైతేనంటే ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మనం కొన్ని పాలు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పాలు వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కోవాని ఇలా కలిపేసుకున్నాము. స్పూన్ కంటే మనం చేయితో కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి. చేయితోటి ఇలా కలుపుకుందాము. ఉంటలేమీ లేకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ఉండాలన్నమాట, సాఫ్ట్గా కావాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత సొరకాయని పీల్ తీసేసుకోవాలి. సొరకాయ గింజలు లేకుండా ఉండే లేత సొరకాయ తీసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ గింజలు ఉంటే గింజలు మొత్తం తీసేసుకొని సొరకాయని తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ అయితేనంటే లేతగా ఉంది. మీరు డైరెక్ట్గా తురుముకోకుండా ఇలా ముక్కలుగా చేసుకొని తురుముకుంటే ఈజీ అవుతుంది. ఇలా తురిమేసుకోండి. అండ్ తురుముకునేటప్పుడు కూడా సన్న హోల్స్ నుంచి కాకుండా కొంచెం మీడియం సైజు హోల్స్ నుంచి తురిమేసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న 1/2 సొరకాయను కూడా మొత్తంగా ఇలా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయని నేతిలో వేపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుము వేసేసుకొని ఫ్లేమ్ను మీడియంలో లేదంటే సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అస్సలు మాడొద్దన్నమాట, మాడితే టేస్ట్ అంతా పోతుంది. అందుకని సిమ్లో పెట్టేసుకొని వేపేసుకోండి. కాసేపు ఇలా వేపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు కూడా వేసేసుకుందాం. పాలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితేనంటే ఉడికించుకోవాలండి. పాలల్లో బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ కాసేపు మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కోవాను కలిపి పెట్టేసుకున్నాం కదండి, ఆ కోవా అంతా వేసేసుకుందాం. కోవా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కోవా వేసుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతుంది. కోవా వేసుకొని టేస్ట్ సూపర్గా ఉంటుంది. కోవా వేసుకుంటున్నామంటేనంటే ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. మంచిగా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుందాం. పాలల్లో లైట్గా గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకున్నాను. ఎక్కువగా వేయకండి గ్రీన్ ఫుడ్ కలరు, లైట్గా ఉంటేనే కలర్ అనేది లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దనమాట. ఈ కలర్ ఉండాలి, కన్సిస్టెన్సీ కూడా ఇలానే ఉండాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత మనం కాజు, బాదాం, పిస్తా అన్నీ తీసుకున్నాం కదండి, వాటిని అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేపుకోవాలి. కాజు, బాదాం, పిస్తా ముందు వేపేస్తున్నాను. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు వేపుకుందాం నేతిలో. ఇవన్నీ మంచిగా కొంచెం ఇలా నేతిలో వేపుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. మళ్ళీ అవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు చిరంజి పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయండి, ఎక్కువసేపు పెట్టద్దు, మాడిపోతాయి. లైట్గా ఇలా వేపుకొని తీసేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సిమ్లో ఇది ఇలా మరుగుతూ ఉంది. మనం కోవా వేసుకున్న తర్వాత చిక్కబడింది చూడండి, అప్పుడులాగా లేదు, ఇప్పుడు కొంచెం చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే చల్లారిన తర్వాత బాగా గట్టి పడిపోతుంది. కొంచెం మనకి ఈ విధంగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా మనం దించేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకున్నామంటేనంటే చల్లారినాక కూడా మనకు చిక్కబడదనమాట, గట్టిగా కాదు, ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి దించే ముందు మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే పర్లేదు, ముందు వేసుకున్న నెయ్యితోటి అడ్జస్ట్ కావచ్చు. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోండి. చల్లారిన తర్వాత కూడా మంచిగా ఉంటుంది, గట్టి పడకుండా. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత కమ్మగా ఉంటుంది. ఇదైతే డెఫినెట్గా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఈ సమ్మర్లో. మరి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.